తెలంగాణ ప్రజలకు అదే అవసరమైతే, ఒకవేళ రక్తంతోనే పంటలు పండితే నువ్వు భావిస్తే, ఎందుకంటే 2001లో జై తెలంగాణ నినాదం మొదలుపెట్టి వచ్చినాడే ఉంటామా పోతామా ఏమవుతామో తెలియని స్థితిలో వచ్చినాం. కేసీఆర్ గారు ఆ మాట ఆనాడే చెప్పిండు. ఉంటామో ఊడుతామో ఏమవుతామో, బతుకుంటే మాత్రం తెలంగాణ తెచ్చిందనక వెనక్కిపోయేది లేదు. లక్ష్య సాధనలో వెనుదిరిగితే నన్ను రాళ్ళ తీసుకొని కొట్టండి అని చెప్పిన మొట్టమొదటి ఉద్యమకారుడు ప్రపంచ చరిత్రలో కేసీఆర్. నీకు తెలియదు, ఎందుకంటే ద్రోహుల చేతిలో ఆయుధంగా ఉన్నవాడివి నువ్వు. ద్రోహుల దారిలో తుపాకీ పట్టుకొని తీసుకొచ్చిన వాడివి నువ్వు. ఆనాటి మీ బుల్లెట్లకు, నీ చేతిలో ఉన్న తుపాకుల బుల్లెట్లకు అనేక మంది తెలంగాణ బిడ్డలు వాళ్ళ రక్తాన్ని దారబోసినరు. అవసరమైతే మళ్ళొక్కసారి కూడా తెలంగాణ కొరకు రక్తం దారబోయడానికి మేమెవరు వెనుకాడడం లేదు కేసీఆర్ సైనికులం. మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఇక నీ ప్రగల్భాలు నీ ప్రేరాలపన ఆపు. అది నీ రాక్షస మనస్తత్వాన్ని తెలియజేస్తుంది తప్ప ఇంకోటి కాదు. మేము అనడం లేదా మాట తిరిగి, మేము అనం.